ఎమ్మెల్యే చేస్తాడేమో నాకు తెలియదు. హర్ష్ కుమార్ వాళ్ళ అబ్బాయి నిలబెట్టాడు. ఓహో అదే దాని గురించి మాట్లాడు. ఆల్రెడీ పెట్టేశారు. నిలబెట్టాడు. ఓహో ఎవరో శ్రీరాజా అనుకుంటా రెండో శ్రీరామ్ చిన్న అబ్బాయి సుందర్ చిన్న అబ్బాయి. సరే మంచిది. సో ఇతను ఇలాగా చిచ్చు రాజేసి ఎన్నికల్లో లబ్ధి పొందాం అనుకుంటే ఓకే. మరి 3 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి హర్ష్ కుమార్ నాకు బాగా తెలుసు. యూనివర్సిటీలో నా కొలీగు. నేను ఫార్మసీ చేస్తున్నప్పుడు అతను ఎంఎస్సీ చేసేవాడు. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు అన్నిటికీ మరి చదువుకున్నప్పుడు మా మధ్య ఏ కులాలు గొడవలు లేవు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు నా కులం అతను వేరే అనుకుంటున్నాడు, కానీ నేను తన స్నేహితుడనే మరి ఇంకా అనుకుంటున్నా. చూద్దాం, అతను డిఫర్ అయితే మనం చేయగలిగేది ఏమీ లేదు. బట్ ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలి అన్నది డెఫినెట్గా ఇక్కడైతే జరగదు. అందుకని ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కడి నుంచో మనుషులు తెచ్చుకుంటున్నట్టున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరో ఒకటి అలా ఉంటారు. అన్ని కులాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పర్సంటేజ్ వేరీస్. సో మరి నిన్న మరి అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు ఒక 3-4 అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లు నాకు ఇంకా తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది పబ్లిక్ డాక్యుమెంటే కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్గా ఎఫ్ఐఆర్ కాపీ నేను తెప్పించుకుంటాను. బట్ అది ఆ వెహికల్ నెంబర్ నేనే వెరిఫై చేశాను నెట్లో. వెరిఫై చేస్తే గుత్తుకొండ వెంకట జోగారావు ఎక్కడో అన్నారా పేరు అంటే అది కొడితే ఈ గుత్తుకొండ వెంకట జోగారావు, వర్షాల్లో రోహిత్, ఈ గ్యాంగ్ అంతా మరి ఒకే కంపెనీ స్థాపించినట్టు వ్యాపారాలు చేస్తున్నట్టు మరి ఇవన్నీ వచ్చినాయి. చూద్దాం రాబోయే కొద్ది గంటల్లోనూ మరి రాబోయే కొద్ది రోజుల్లోనూ ఇకనైనా పాతాళ వెంకట సునీల్ కుమార్ పుత్రుల పార్ట్నర్ అయిన గుత్తుకొండ వెంకట జోగారావు మరి దొరుకుతాడా, ఎప్పటికి దొరుకుతాడో, ఏమవుతుందో చూద్దాం వివరాలు. అంతేనా సార్? ప్రభుత్వం మారింది, ఇంకా సునీల్ కుమార్ యాగడాలు ఇంకా జరుగుతున్నాయి కదా సార్. దీన్ని బట్టి ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వానికి? లేదు, ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకు పూర్తిగా సేవ చేసే పనిలో ఉంది. చక్కగా పరిపాలన అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీగా ఉన్నా, ఒక్క ఈ సునీల్ కుమార్ విషయంలో తప్ప. అందుకనే నేను సమయం వచ్చినప్పుడల్లా ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారు స్వామి అని నేను స్వామి యాక్షన్ ఎప్పుడు స్వామి అని రష్మికలాగా అడుగుతున్నా. చూడాలి మరి ఎప్పుడు ఉంటుందో యాక్షను. నేనైతే అన్ని విధాల ప్రజలు ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం పట్ల నేను అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. ఒక్క ఈ సునీల్ కుమార్ అనే ఒక అధికారి విషయంలో మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకేదో ఊహాశక్తి అపారమని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. కానీ ఈ విషయంలో అటర్ ఫ్లాప్. ఎందుకో నాకైతే కారణం తెలియట్లేదు. అది తెలుసుకునే అన్వేషణలోనూ ఉన్నా. బట్ ఇవాళ రేపట్లో అవుతుందని అనుకుంటున్నా. మరి ఇంకా వదలరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత రెడ్డి అయినట్టుగా దొరికేసిన తర్వాత సునీల్ కుమార్ కో రూలు, మాకు ఇంకో రూలు అని ప్రతి ఒక్కరు పోలీస్ స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తాడు. ఎవడో పోలీసు, ఎవడో దొంగ ఎవరికీ తెలియదు. అంచేత అందరికీ సునీల్ కుమార్కి ఇచ్చినట్టు పోలీస్ అని వేసేసుకుని తిరిగే ప్రొవిజన్ ప్రభుత్వం ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా కూడా నేను మాట్లాడింది ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక డిప్యూటీ స్పీకర్గా కాదు. సునీల్ కుమార్, పాతాళ వెంకట సునీల్ కుమార్ పెట్టిన కేసులో A1గా రాజద్రోహం సెక్షన్లో A1గా పెట్టబడ్డ నేను కనుమూరు రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తిగా అతను నన్ను ఒక నిందితుడిగా పెట్టాడు. మరి ఆ వ్యక్తిగా నేను ఇది మాట్లాడతాను. ఎందుకంటే ఇది చెప్పాలి, అండర్లైన్ చేసి చెప్పాలి. అది లేకపోతే మళ్ళీ మీరే రాసేస్తారు ఏదో ఒకటి. పంచాయతీ మీ ముందే అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను. ఇది ఒక అతను పండిన వలలాంటి కేసులో నంబర్ 1
అక్యూజ్డ్ నెంబర్ 1గా నేను చెప్తున్న మాట. అతను మంచివాడు కాదు, అతను చేయని అక్రమాలు లేవు. నిన్న జరిగిన సంఘటన అతని అక్రమాల కొనసాగింపు ఇంకా జరుగుతుందంటానికి. అలాగే మరి సస్పెన్షన్ చేయలేదు కాబట్టి మరి అతను డీజీపీగా, మరి అతను సీసీగా మరి ఎవడో మాట్లాడేస్తున్నాడు, చెప్పినవి చేసేస్తున్నాడు. రెచ్చగొట్టే దూరంలోనే ఉంది కదా సార్. రెచ్చగొట్టే దూరంలోనే అతను అంతా కారు రావటం కారణం మాట్లాడితే ట్వీట్లు పెడతాం, బెదిరించడం, ఇవన్నీ కూడా రెచ్చగొట్టే దూరంలోనే నన్ను ఏం చేస్తారా ఈ ప్రభుత్వం అన్నట్టుగానే నడుస్తున్నాడు. చూద్దాం, ప్రభుత్వం చేస్తుంది, లేకపోతే నేనున్నాగా.